న్యూస్ 81కు స్వాగతం. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ధర్మపురి సిడిపిఓ బి వాణిశ్రీ, బీసీ మహిళా జేఏసీ జిల్లా నేతలు కస్తూరి శ్రీమంజరి, గంగము జలజ, న్యూట్రిషియన్ పవిత్ర, విద్యావేత్త ప్రణీతరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శైలజ్, వయోవృద్ధ చట్టం సెక్షన్ అసిస్టెంట్ పద్మజ, ఏసీడీపీఓ మౌనిక, సామాజిక సేవకురాలు బక్కశెట్టి లక్ష్మి, రజిత, జమునాల్త, నీలిమ, అంజలి తదితర 56 మంది విశిష్ట మహిళలను మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్, సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, కౌన్సిలింగ్ అధికారి పి హన్మంతరెడ్డిల చేతుల మీదుగా శాలువాలతో, మెమంటోలతో సన్మానించారు. మహిళా చట్టాలపై న్యాయవాది, సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి గౌరీ శెట్టి విశ్వనాథన్, అసోసియేట్ అధ్యక్షులు బొల్లం విజయ్, ఉపాధ్యక్షులు పిసి హన్మంత్ రెడ్డి, పూసాల అశోక్ రావు, గంగాధర్, దుబ్బేశం, మానాల కిషన్, సీనియర్ సిటిజన్స్ జిల్లా, డివిజన్, మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. యాకూబ్ సాబ్ గారు, మన బద్దం అనంతరెడ్డి గారు, మరి మిగతా హాజరైన సోదరి మనందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళలు ఎక్కడైతే ఉంటారో మరి అక్కడే దేవతలు నివసిస్తారని మన పూర్వకాలం నుంచి ఉన్నది. అటువంటి మహిళలు నేడు ఎన్నో అగచాట్లకు గురవుతున్నారు. ఈ దృష్ట్యా మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మహిళలకు అన్యాయాలు జరగకుండా మీరు తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఈ మధ్య అంటే సఖీ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు మన జగిత్యాల జిల్లాలో. ఏదైనా విడాకుల కేసులైనా కానీ, ఇది గృహహింస కేసులైనా కానీ వాళ్ళ దగ్గర పోతే ఎలాంటి ఫీజు లేకుండా వాళ్ళని పిలిపిస్తారు, అత్తమ్మమ్మలను పిలిపిస్తారు, వీళ్ళ కొడుకు కూడా వీళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి ఒకవేళ వినకపోతే అది పోలీస్ కేసు కూడా వాళ్ళే రిఫర్ చేస్తారు. ఎలాంటి డబ్బు లేకుండా కోర్టులో కూడా వాళ్ళు మన సఖీ కేంద్రం తరఫునే వాదిస్తారు. అట్లాగనే భరోసా కేంద్రం ఎస్పీ ఆధ్వర్యంలో నడుస్తున్నది, పోలీసుల ఆధ్వర్యంలో. అక్కడ కూడా ఏమైనా వేధింపులకు గురైనా కానీ, అత్యాచారానికి గురైనా కానీ, ఈ బలవంతంగా వ్యభిచారానికి పంపుతున్న వాళ్ళ మీద కూడా కానీ మరి ఎటువంటి మహిళలకు అన్యాయం జరిగితే వెంటనే అక్కడ మనం పిటిషన్ ఇస్తే పోలీసులను పంపి అట్లా కూడా మహిళలను ఆడుకుంటారు. మరి ఇక్కడ చాలామంది తెలియదు. అట్లాగే ఉద్యోగం చేస్తున్న మహిళలకు కూడా ఈ చట్టం ఉన్నది, మహిళా వేధింపుల నిరోధక చట్టం. ఆ ప్రకారం కలెక్టర్ గారికి కానీ ఒక నియమాలు కమిటీ కూడా నియమించారు. ఏది మహిళా వేధింపుల నిరోధక చట్టం మీద కమిటీని పెట్టారు. ఆ కమిటీకి ఫిర్యాదు చేస్తే ఎవరైతే ఆఫీసులల్లో అధికారులు కానీ సాటి ఉద్యోగులు కానీ ఉద్యోగం చేస్తున్న మహిళలను వాళ్ళని వేధింపులకు గురి చేసినా కానీ, అసభ్య పదజాలంతో దూషించినా కానీ, వాళ్ళకి ఏదైనా అసభ్య ఫోటోలు కూడా పంపినా కానీ, వాళ్ళని లైంగికంగా ఒత్తిడి చేసినా కానీ వెంటనే మనం ఫిర్యాదు చేస్తే ఆ ఉద్యోగి సస్పెండ్ చేయడానికి కూడా కలెక్టర్కి అధికారం ఉంది. మరి ఇటువంటి చాలా తెలియకపోవడం వలన మన మహిళలు తెలుసుకోలేరు. అట్లాగే మేము మొన్న రిప్రజెంటేషన్ చేస్తే మా మహిళా నాయకురాలు గంగం జలజ రిప్రజెంటేషన్ చేస్తే ఇక్కడ బాక్సులు కూడా పెట్టారు. అంటే కొందరు మహిళలు చెప్పుకోలేకపోతారు, మాకు జరిగిన అన్యాయం లేకపోతే ఇది ఫలానాడు వేధిస్తుండు, ఫలానా ఆఫీసులో అధికారే వేధిస్తుండు అనేది చెప్పలేకపోతారు. అటువంటి వాళ్ళు వాళ్ళ పిటిషన్ రాసి ఆ బాక్స్లో వేస్తే కన్సర్న్ అధికారులు చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అంటే ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య చూస్తుంటే గతంలో చూసినా ఇప్పుడు చూసినా మహిళలు చాలా రాణిస్తున్నారు. మన రాష్ట్రపతి ఎవరు? మన మహిళనే. ఏం పేరు? ప్రణీతరెడ్డి, ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి, అంటే దేశాధ్యక్షురాలు. అట్లాగే మన ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎన్నో ఏళ్ళు పనిచేసారు, చూశారు.
మరి ఇట్లా రాణిస్తున్నారు. ఇప్పుడు ఎన్లాయ కానీ మన ఇది కలెక్టర్ కూడా ఆయన ఇంతకుముందు మన దగ్గర కలెక్టర్ శ్రీతా సబర్వాల్ చేసిపోయింది, యాస్మిన్ బాషా చేసిపోయింది, ఎస్పీ కూడా ఎస్పీ సింధు శర్మ చేసిపోయింది, రమా రాజేశ్వరి ఎస్పీ చేసిపోయింది. అంటే ఇట్లా మహిళలు ఎన్నో రాణిస్తున్నారు. కానీ అయినా కూడా మహిళలు అన్యాయానికి గురవుతారు. మీరు కూడా స్పందించాలి, అన్యాయం నిలదీయాలి. ఇప్పుడు మహిళలకు ఆస్తి హక్కు కూడా ఇచ్చారు. మగవాళ్ళతో సమానంగా మహిళలకు కూడా ఆస్తి హక్కు ఉన్నది. మీరు ఇప్పుడు కొట్లాడచ్చు. ఇంతకుముందు మన వీళ్ళ బద్దం అనంతరెడ్డి కేసు లేదు, ఆ కొడుకు మీద కూడా కేసు పెట్టచ్చు. మాకు కూడా వాటా కావాలి, నీకు ఎంత ఇచ్చారో నాకు కూడా ఇవ్వాలని ఒకటి కేసు పడితే అప్పుడు దారికి వస్తాడు. ఇటువంటివి చేస్తేనే మన మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి. సమాన హక్కుల కోసం అందరూ పోరాడాలి, కలిసికట్టుగా పోరాడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. మరి ఈ సందర్భంగా మా కార్యదర్శి బొరసాటి విశ్వనాథం గారు ఒక స్పందించాలని జరుపుకుంటూ నిశ్చయించినాము. ప్రతి సంవత్సరం ఇలాగ మేము అంతర్జాతీయ మహిళలను సన్మానిస్తూ ఘనంగా జరుపుకుంటున్నాము. మహిళల హక్కులు చాలామందికి తెలియకపోవచ్చు, చాలామంది మహిళలకు. కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ మహిళలందరూ వారికి తెలిసిన వాళ్ళకు ఎడ్యుకేటెడ్ చేయాలి. ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ప్రతి మహిళకు వల్ల తండ్రి ఆస్తిలో కూడా హక్కు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అవసరమని అనుకుంటే మీరు కూడా తండ్రిని అడిగి తీసుకోవచ్చు, లేదంటే కోర్టు ద్వారా కూడా మీకు సరైన న్యాయం జరుగుతుంది. ప్రతి సమావేశానికి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సీనియర్ సిటిజన్ ఆఫీస్లో. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా దినోత్సవ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు మరియు నమస్కారాలు. మీరందరూ కూడా సార్ చెప్పినట్టు మన ఏమన్నా కష్టాలు ఏదన్నా ఎడ్యుకేషన్ ఉన్న కొద్దిగా చదువుకున్న అమ్మ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కూడా మీరు సపోర్ట్ ఇచ్చి దాన్ని సక్సెస్ చేయాలని మేము అనుకుంటున్నాము, చేస్తాం కూడా. కావున అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు హరి అశోకమ్మ గారికి, ప్రధాన కార్యదర్శి గౌషేట్ విశ్వనాథం గారికి, జిల్లా నాయకులు పూసాల అశోకరావు గారికి, ఉపాధ్యక్షులు అన్న విజయన్న గారికి, మా ఇంకొక ఉపాధ్యక్షులు యాగూబ్ గారికి, గంగం జలజ గారికి, ఉద్గారం అధ్యక్షులు మరి గంగాధర్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇందాక అశోకన్న మహిళల హక్కుల గురించి చెప్పారు. దాని గురించి మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మాత్రం ఒకప్పుడు మాత్రం చాలా వెనుకబడి ఉండేది స్త్రీలు. వాళ్ళకి చదువు చెప్పడం కూడా శిక్షించేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం అన్ని రంగాల్లో కూడా మరి మహిళలు ముందుంటున్నారు. ఇప్పుడు మనం ఏ రిజల్ట్ చూసుకున్నప్పటికీ 50% కంటే ఎక్కువనే ఇప్పుడు 33% రిజర్వేషన్ తీసుకున్నారు. కానీ 50% కంటే ఎక్కువనే అయిపోయింది. ఇప్పుడు మనం జరిగిన మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా కానీ మహిళలు ఎక్కువ మంది మరి మున్సిపల్ కౌన్సిలర్గా సెలెక్ట్ అయ్యారు. మెడికల్ కానీ అంటే డాక్టర్ సైడ్ కానీ ఏ సైడ్ కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు మహిళలు మరి 50% కంటే దాటిపోయింది. ఇప్పుడు మన ఉద్యోగులలో అయితే మిగతా అన్నిట్లలో కూడా వ్యాపార రంగంలో కూడా అయితే మెడికల్ రంగంలో అయితే అన్ని రంగాల్లో మహిళలు మంచిగా రాణిస్తున్నారు. ఇలాగే రాణించి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవం మన మహిళలందరూ మహిళా దినోత్సవం రోజు ఇక్కడికి సీనియర్ సిటిజన్ మన అన్న అశోకన్న గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు మన మహిళా సోదరులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మన మహిళలు దేంట్లో తీసిపోరు అనేది నిదర్శనం ఏంటంటే రాజకీయ రంగంలో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కానీ మన మహిళలు ముందు అడుగేస్తున్నారు. కాబట్టి మనము ఇంకా ధైర్యంగా ముందుకెళ్తూ మనం సాధించలేనిది ఏదీ లేదు అని మనం నిరూపించుకోవాలి. అట్లాగే మనం అశోక్ అన్న ప్రతిదీ మన సీనియర్ సిటిజన్ అని
అశోక్ అన్న కానీ, మన హనుమంతరెడ్డి అన్న కానీ, విజయ్ అన్న కానీ, విశ్వనాథ అంకుల, ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు తల్లిదండ్రులు చూడని వాళ్ళు పిల్లలను కూడా వాళ్ళకు ఉండే హక్కులను కూడా వాళ్ళు ముందుకెళ్ళి తీసుకెళ్ళి ఆర్డీఓ సార్తోని వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పించి కూడా వాళ్ళు అన్నీ ముందుకెళ్ళి తీసుకెళ్ళగలుగుతున్నారు. కాకపోతే ఇంకా మనము ఇంకా ముందు తెలియని వాళ్ళు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశాలు ఇవ్వాలి. మీరు కూడా ఇచ్చి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎంతో మందికి ఇంకెంతో సాయం చెయ్యాలని అన్న కూడా మహిళలను ముందుకు తీసుకొచ్చి మహిళలను కూడా వీళ్ళు కూడా కష్టపడుతున్నారు, వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని అన్న కూడా తీసుకొచ్చి మహిళలు అనే గుర్తింపు అన్న ఇస్తున్నాడు. అన్నకు నిజంగా నా కృతజ్ఞతలు తెలుపుతూ సోదరుడు పలు సంఘాలకు కూడా నాయకత్వం వహిస్తూ ఇప్పుడు మన ప్రత్యేక అతిథిగా వచ్చిన విజయ్ గారిని మాట్లాడాల్సింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆల్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు గౌరవనీయుడు హరి అశోక్ కుమార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథన్ గారు, అదేవిధంగా హనుమంతరెడ్డి స్టేట్ సెక్రటరీ గారు, అదేవిధంగా అశోక్ గారు, ఎండి యాకూబ్ గారు ఉపాధ్యక్షుడు, తర్వాత ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి జంగం డైరెక్టర్ గారు, మరి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మన జగిత్యాలలో కాదు ఈ కార్యక్రమం యావత్ ప్రపంచంలో జరుపుకుంటున్నటువంటి ఈరోజు మహిళలకు గొప్ప పండుగని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇంత అంత అని కాదు, మరి ఈ మాత్రం ముందుకు వచ్చినందుకు కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పురుషులకు ఇంకా పురుషాధిక్యత ఉన్నటువంటి రోజులు పోతున్నాయంటే చాలా బాధపడుతున్నారు పురుషులు. ఎందుకంటే అయ్యో మమ్మల్ని మించిపోతున్నారు వీళ్ళు అనేటువంటి ఒక ద్వేషం, ఒక అసూయ కూడా పురుషుల్లో ఉంది. కానీ అలా ఉండకూడదు. ప్రతి పురుషుడు అక్క కానీ, స్త్రీ కానీ, భార్య కానీ అందరికీ ఈ రోజుల్లో స్త్రీలందరికీ మంచి అవకాశాలు రావాలి అనేటువంటి కోరికతో ఉండాలి. ఇటువంటి అవకాశాలు క్రియేట్ చేయాలి వాళ్ళకి, ఆడవాళ్ళకి. ఇవాళ బస్సులో రేవంత్ రెడ్డి గారు కల్పించినటువంటి మంచి కార్యక్రమం, బస్సులో ఫ్రీ కార్యక్రమాన్ని మొబైల్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏంది ఇంత మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఇవాళ మళ్ళీ రకరకాలుగా కామెంట్స్ వాళ్ళ మీద, స్త్రీల మీద, అక్కల మీద, వాళ్ళ మీద కామెంట్ చేయడం సరిగ్గాదు. అది ఎందుకంటే గౌరవించి ఇవాళ ముఖ్యమంత్రి అసలు గౌరవించి బస్ ఫ్రీ కార్యక్రమం పెట్టారు. ఇంకా అనేకమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని. లేకుంటే ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలకి ఇప్పటికీ వాళ్ళు ఎదుగుదామంటే అవకాశాలు లేకుండా చేస్తున్నారు. కానీ అలాంటి అవకాశాలు లేకుండా చదువును మనం ముందుకు తీసుకెళ్ళాలి. చదువుతోనే రాణిస్తున్నారు. ఇవాళ మొన్నటి మున్సిపల్ ఎలక్షన్లు చూసింది కదా, ఒరాఊరి అక్కలు, చెల్లెళ్ళు కొట్లాడి ఇవాళ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్నారు. చైర్మన్ అంటే వడ్డీ పోస్ట్ కాదు. ఇవాళ జగిత్యాల పట్టణానికి ఒక ముఖ్యమైన వ్యక్తి, స్త్రీలకే కాదు పురుషులకు అందరికీ ముఖ్యమైన వ్యక్తి ఆమె. సో ప్రథమ పౌరురాలు, మన జగిత్యాల పట్టణానికే ప్రథమ పౌరురాలు. ఎవరు పోయినా కూడా ఎవరైనా తల వచ్చి నమస్కారం పెట్టాల్సిందే. ఆమె చేస్తూ ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడు బయటకు వస్తుంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నా స్త్రీలను నేను ఎట్లా ముందుకు తీసుకుపోయినటువంటి బాధ్యత కూడా ఆమె మీద ఉంది ఇప్పుడు. సో ఇంత చక్కటి అవకాశం ఈ రోజు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మరి ఎంతెంత జరుపుకుంటున్నటువంటి తీరులో ఏమేమి ప్రోగ్రెస్, ఎంత సాధించినాం మనం అనేటువంటి అక్కలు, చెల్లెలు మీరంతా కూడా వచ్చే మహిళా దినోత్సవానికి నేను ఈ కార్యక్రమం చేసిన, నేను ఇంతమంది అక్కలను, చెల్లెలను నేను ముందుకు తీసుకుపోయినాను, నేను నా గ్రామంలో ఇంతమంది చదువుకోవాలని చెప్పినాను, నేను ఒక మీటింగ్ పెట్టినాను, నా యువత కలెక్టరేట్ కానీ, గ్రూప్ 1 ఉద్యోగాలలో కానీ అందరినీ నా ఊళ్ళే నేను అందరూ ముందుకెళ్ళాలి, అక్కలారా, చెల్లెలారా అని ఒక మీటింగ్ పెట్టి నేను చైతన్యవంతం చేసినటువంటి వచ్చే సంవత్సరం కూడా మనం చెప్పుకునేటువంటి ఉండాలి. ఇప్పుడు
కాబట్టి ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చాలా ఇప్పటికే కాలాతీతమైందని అందరూ అనుకుంటున్న సందర్భంలో ఎక్కువ ప్రొసీడ్ కావడం కూడా మంచిది కాదని, ఈ కొన్ని విషయాలైనా మీరు వచ్చే సంవత్సరం మళ్ళా ఈ అక్కలే చెల్లెళ్ళే మళ్ళీ అటెండ్ అవుతారని, ఇంకా ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తారని ఆశిస్తూ ఈరోజు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరైన మా గత జిల్లా సంక్షేమాధికారి వాన్శ్రీ గారికి, ఇప్పుడు ప్రస్తుత సీడీలు గారికి, అట్లాగే మా జిల్లా కార్యదర్శి సోదరుడు హనుమంత్ రెడ్డి, అట్లాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణారావు గారికి, అలాగే మా అసోసియేట్ అధ్యక్షులు గోల్ల విజయ్ గారికి, మా మహిళా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు ధర్మేంద్ర గారికి, మా మైనారిటీ నేత సోదరుడు యాకూబ్ సాబ్ గారికి, బుగ్గారం అధ్యక్షుడు సోదరుడు జగేష్ గారికి, ధర్మపురం నియోజకవర్గ అధ్యక్షుడు కన్య రంగన్న గారికి, మరి ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా నాయకులందరికీ కూడా పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇప్పుడు కొద్దిగా లేటెస్ట్గా హాజరైన మౌనిక ఎస్ఐడీలు, దత్తా సూపర్వైజర్, మేరీమన్, శైలజ లీడర్, అంగన్వాడీలో మొత్తం ఐక్యాలు చేసి మస్తు ఉద్యమాలు చేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలు చేసింది మరి ఆయనకు అయింది. అట్లాగే అంజలి గారికి మరి వీరందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మొదటగా స్వప్న గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ సభలో ఉన్న పెద్దవాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాతోటి మహిళా ఉద్యోగులందరికీ, మా సిడిపిఓ మేడం గారికి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన యొక్క థీమ్ ఏంటంటే గివ్ టు గ్రో. అంటే దేవుడి దయ వల్లనో మన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనో ఎంతో కొంత ఒక స్థాయిలో ఉన్నాం, అంటే పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ ఉన్న ఆపర్చునిటీని మంచిగా యూజ్ చేసుకొని మన తోటి ఉన్న లేడీస్ అందరికీ వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత ఒక మెరుగైన స్థాయిలోకి వెళ్ళడానికి మన వంతు కృషి చేయాలి, ప్రోత్సహించాలి. మన చేతనైన సహాయం చేసేలాగా ఎంతో కొంత, ఏదో పెద్దగా చేసేయాలని కాదు, ఒక మాట సాయం కూడా చాలు. కొన్నిసార్లు వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ఒక మాట సాయం కూడా వాళ్ళకి చాలా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అంతా మన తోచినంత సహాయం చేయడం మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పుట్టినప్పటి నుంచి పెళ్లి దాకా గిట్టేంత వరకు సొసైటీలో ఉన్న చాలా వివక్షతకు ఒక మహిళ లోన్ అవుతుంది. వీటన్నిటిని ఫేస్ చేయాలంటే వాళ్ళని ఒక ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళాలంటే మహిళలకు మహిళలే కాకుండా ఆ తోటి పురుషులు కూడా ఈక్వల్గా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చీకటి వెలుగుంటేనే చీకటి ఉంటేనే వెలుగుకి అర్థం. అదే మహిళ వాళ్ళ అందం ఇన్ ద సెన్స్ ఏదో ఫిజికల్ బ్యూటీ కాదు, ఒక మా అస్తిత్వాన్ని అది కనిపించాలంటే అది ఒక పురుషుడు పక్కన ఉంటేనే ఆ పరిపూర్ణత అనేది వస్తుంది. వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాఖ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న అధ్యక్షులు హరి అశోక్ కుమార్ సార్ గారికి, ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి సార్ గారికి, ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మరియు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ మేడం గారికి, ఏసీడిపిఓ మేడం గారికి, నాతో పాటు వచ్చినటువంటి సూపర్వైజర్స్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారికి, సార్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడికి సన్మానించడానికి పిలిచినటువంటి తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారికి, మరియు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు మరియు నా తోటి మహిళలకి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు ఒకప్పుడు ఆడవాళ్ళంటే బయటకు రావడం అనేది చాలా తక్కువ.
కానీ ఇప్పుడు మనము సొసైటీలోకి వచ్చినాము, సొసైటీకి వచ్చి మనము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా కూడా కొందరు భయపడుతూ ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ మనము ముందుకొచ్చి ఏ విధంగానైతే మనం ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలిగి చేయగలుగుతున్నాము పనులు అని చెప్పేసి అని అంటే వాళ్ళని కూడా అదే ధైర్యం మనం ఇచ్చి వాళ్ళని కూడా ఇంకా ముందుకు తీసుకొచ్చి మనం వాళ్ళలో కూడా గుర్తింపు, వాళ్ళలో కూడా ఆత్మస్థైర్యం నింపాలని చెప్పేసి అని నేను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరినీ కోరుకుంటూ సాధించవలసిన వ్యక్తులు వారికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్తూ నేను మా సూపర్వైజర్ గారిని మాట్లాడవలసింది. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ముందున్న పెద్దలకి, నాతోటి సూపర్వైజర్లకి నమస్కారాలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈరోజు ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి సీనియర్ సిటిజన్షిప్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా ముందస్తుగా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మనకి చాలా పెద్దలు మాట్లాడారు. ముందస్తు అంటే స్త్రీ ఎదిగినప్పుడే దేశ భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ స్త్రీ శక్తి ఎక్కడి నుండి, కుటుంబం నుండి మన యొక్క ప్రస్తావన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కుటుంబం నుండి మనము ఒక ఊరికి, ఊరి నుండి మండలానికి, మండలం నుండి జిల్లాకి, జిల్లా నుండి దేశవ్యాప్తంగా అయితే మనం ఏ రకంగా అయితే చేస్తూ వస్తామో ఫస్ట్ కుటుంబంలో మనం అందరం కూడా ఒక బాధ్యతగా ఇచ్చుకున్నప్పుడు అట్లా మనము బయటికి సమాజానికి కూడా ఒక మంచి వాళ్ళని ఇవ్వగలుగుతాము. మనం సరే ఫస్ట్ కుటుంబంలో మనం ఇంట్లో ఉన్నటువంటి మనం ఆడపిల్లలకి, మగపిల్లలకే మనం వివక్షత చూపించేటువంటి పరిస్థితి ఎవరు చేస్తామో తల్లిదండ్రులమే ఫస్ట్ చేస్తాము. ఫస్ట్ దాన్ని గమనించుకొనేసేసి ఈక్వల్ జెండర్ దాని గురించి మనం చెప్తూ వాళ్ళకి ఫస్ట్ మనము బయట ప్రపంచంలో అంటే బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలనేటువంటి దాని గురించి తెలిసినప్పుడు కొంచెం మనం ఈ వివక్షతను తగ్గించడానికి ఫస్ట్ కుటుంబ ప్రస్తావన నుండే మనం స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అందులో ఎక్కువగా కూడా తల్లి పాత్ర అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ మన యొక్క పిల్లల నుండే మనం స్టార్ట్ చేసుకోవాలి. అట్లా మనము చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారో కూడా నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళకుండా ఎవరైనా ఇప్పుడు అవసరం నిమిత్తం ఉండొచ్చు వాళ్ళకి, ఎందుకంటే పిల్లలకి ఇంట్లో కుటుంబ సపోర్ట్ లేక కూడా వాళ్ళ దగ్గర సహాయ సహకారాలకు ఉండి వాళ్ళలో వాళ్ళే లోనైనప్పుడు మనం ఒక చేయూతనిచ్చినాం అనుకోండి. ఇంతకుముందు మన మేడం చెప్పారు మనము కనీసం మాట సాయం చేసినా అన్నట్టు వాళ్ళకి మనం ఎంతో విలువైన ఇచ్చిన అంటే ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి అట్లా అవగాహన లేకుండా వివక్షత గురైనటువంటి పిల్లలే ఎక్కువగా మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాత్రం ఏంటంటే డ్రగ్స్ మహమ్మారి నుండి ఎక్కువ యువత అనేటువంటిది నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దానివల్ల మంచి చెడు విచక్షణ తెలియకుండా ఆడపిల్లలు కూడా దానిలో చాలా మంది నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఫస్ట్ మనము మహిళగా మనము చేయాల్సింది ఏంటంటే చేయూత. ఇంతకుముందు అన్న మనం ఆర్థికంగా మనం డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా అన్నది ఆర్థికంగా మనం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మనకి విద్య అనేటువంటిది ముఖ్యము. దీని నుండి ఇంకా కూడా మనం ఇప్పుడు ఊళ్ళల్లో అంతకుముందు 5th క్లాస్ చదివాడు, తర్వాత 10th వచ్చినా కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ నుండి కూడా డిగ్రీ వరకు రావడానికి కూడా ఇప్పటికీ కూడా ఇంకా పేరెంట్స్ చెప్పలేని పరిస్థితిలో ఉంది. మా శాఖ పరంగా ఎందుకంటే మాది మహిళా శిశు సంక్షేమ శాఖనే కాబట్టి ఫస్ట్ మా ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా మేము చెప్పేటువంటిది అదే. ఫస్ట్ మన దగ్గర ఉన్న పేరెంట్స్కి మనము ఫస్ట్ విద్య యొక్క అవసరం వారికి ఉన్నటువంటి అవసరాలను గుర్తించేసేసి ఖచ్చితంగా మనం చేయుతనైతే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళ ఎదుగుదలకు అనేటువంటి తోడ్పడతామని చెప్పేసి చెబుతూ, ఎందుకంటే మనం మాట్లాడాలన్నది ఇప్పటికే కాలాతీతం చాలా అయింది. మనం ఎన్ని చేసినా ఏది చేసినా కానీ కూడా ఎలా అయినా కానీ కూడా మనమందరం ఇప్పుడు ఇంతకుముందు పురుషుల యొక్క వాళ్ళ సహాయ సహకారం లేకపోతే మనం ఉండము. ఇప్పుడు ఇంట్లో అయినా అంతే, ఫస్ట్ మనకి తండ్రి సపోర్ట్ ఉంటుంది, తర్వాత భర్త సపోర్ట్ అనేటువంటిది మనకి ఖచ్చితంగా ముఖ్యంగా ఇద్దరే వ్యక్తులు మనకి ఇంపార్టెంట్. మన తండ్రి ఎలా అయితే మనకు సపోర్ట్ చేస్తాడో పెళ్ళైన తర్వాత మనకి భర్త సపోర్ట్ ఉన్నదనుకోండి ఖచ్చితంగా మనము రాణించగలుగుతామని చెప్పేసి నేను, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నేను చెప్తున్నాను. నాకు ఎలా అయితే నాకు ఫస్ట్ కుటుంబంలో మా నాన్నగారి సహాయం ఎలా ఉందో తర్వాత కూడా ఇప్పుడు మా యొక్క భర్త తోడ్పాటు వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పేసి చెప్పడానికి మాత్రం నేను ఆ విషయంలో చాలా గర్వపడతాను. అంటే అలాగనే మనం ప్రతి ఒక్కరం కూడా చేసేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని కూడా మనము సమాజంలో ముందుకు చేసి మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆడవారికే
శత్రువులు అనేటువంటి మాటలు ఫస్ట్ పోగొడదాము మనం. ఎందుకంటే అందరి సహాయంతో మనము సమాజాన్ని మంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని చెప్పేసి అనే ఆశయంతో ముందుకు పోతూ అందరికీ మరొక భర్త సహకారం పెడితే మహిళలు రాణించలేరు అని మంచి సందేశం ఇచ్చిన సూపర్వైజర్ శైలజ గారికి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ అందరి సూపర్వైజర్ గారిని మాట్లాడుతున్నారు. సిడిపో మేడం గారికి మరియు ఎస్ఈపో మేడం గారికి, సూపర్వైజర్లందరికీ, నా తోటి మహిళలకు, పెద్దలకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక అంగన్వాడీ టీచర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే రోజు పిల్లలతో ఇంట్లో సమస్యలు కంటే పిల్లలతో వెళ్తే చాలా ఏ బాధ ఉన్నా కూడా పిల్లలతోనే ఉండి ఆ బాధ అనేది మర్చిపోతాను. నేను మాట్లాడుతున్నా. కాకపోతే నాకు అంగన్వాడీ టీచర్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో సమస్యలు ఉన్నా కూడా పిల్లలతోని ఒకరోజు స్కూల్ లేకున్నా ఏదో బాధ అనిపిస్తుంది. ఏ ఫంక్షన్కి అయినా కూడా పిల్లలు 5 రోజులు మిస్ అయ్యారు కదా అని అనిపిస్తుంది. వాణిశ్రీ గారిని మాట్లాడాల్సింది. ఫీల్డ్కి వెళ్తే మేము కొంచెం తొందరగా రాలేకపోతాం సార్. వేదిక అలంకరించిన మన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళలకి, పురుషులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మా వాళ్ళు అందరూ చాలా చక్కగా చెప్పిండ్రు. ఎందుకనంటే మహిళ పైకి ఎదగాలంటే ఫస్ట్ మహిళల సహకారం కావాలి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల సహకారం ఖచ్చితంగా ఉండాలి. అది లేదే మనము పైకి వెళ్ళలేము. ఎందుకంటే నేటి సమాజంలో ఆడైనా మొగైనా సమానం అన్నది మనం అందరం మాట్లాడుతున్నాం, కానీ అక్కడ చేతల్లోకి వచ్చేటప్పటికి మాత్రము మళ్ళీ మీరు ఆడవాళ్ళు ఏం చేస్తారమ్మా అంటారు. మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే ఆ మాట అనకుండా లేదు, మనం సాధిస్తాము అన్ని మన పట్టుదల, ఫస్ట్ మన ఆడవాళ్ళలో పట్టుదల అనేది ఖచ్చితంగా ఉంటే మనం పైకి ఎదగగలుగుతాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకనంటే సార్ వాళ్ళకు కూడా తెలుసు, నేను ఒక అంగన్వాడీ టీచర్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దాకా వచ్చానంటే నేను పట్టుదలతోని నేను అనుకున్నది సాధించేంత మటుకు నేను నిద్రపోవు. అది నా పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొచ్చినంటే కూడా నేను పెళ్ళిళ్ళ విషయంలో కానీ దేంట్లో కూడా కాంప్రమైజ్ కాను. ఎందుకనంటే మనకు ఆ పట్టుదల ఉన్నప్పుడు మనం పైకి ఆటోమేటిక్గా ఎదగలుగుతాం. అదేవిధంగా సార్ వాళ్ళు కూడా ఎంత అంటే ఆడవాళ్ళ కోసం కానీ మన సీనియర్ సిటిజన్ వాళ్ళకు ఎన్ని సహాయాలు చేస్తారంటే అసలు ఇంట్లో వాళ్ళు కూడా అంత పట్టించుకోరు. సార్ వాళ్ళు అంత రాత్రి ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు. అది వాళ్ళలో ఉన్న మంచి గుణము. అట్లాంటి సహాయ సహకారాలు అందించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనను పైకి తీసుకురావాలంటే వెనకాల మనకు సపోర్ట్ అనేది అవసరం. కాబట్టి ఈ సంవత్సరం మనకు ఉన్నది కూడా సపోర్టింగ్ ఇస్తే ఇంకా మనము పైకి ఎదుగుతాం. అంతరిక్షంలో మనము చేసే అన్నీ కూడా చేయగలుగుతున్నాం, ఇంకా కూడా పైకి ఎదుగుతాము. అంటే మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నో రోజులు మన దేశాన్ని పాలించింది. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఎందరో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పిల్లల్ని కూడా ఆ విధంగా తయారు చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా. మహిళా నాయకురాలు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు, మన మహిళల కోసం 6 నిమిషాలు మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్న సోదరి గంగం శైలజ గారిని సన్మానిస్తున్నాం. వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే పత్తి పవిత్ర గారు, న్యూట్రిషన్ గారు, పత్తి పవిత్ర గారు. న్యూట్రిషన్ అంటే మనం ఏమేమి తినాలి, ఏమేమి చక్కటి పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఒక నిమిషం చెప్పేది ఉంది, మాట్లాడతావా? వస్తుంది. నా పేరు పవిత్ర, నేను వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నా. న్యూట్రిషన్ అంటే తెలుసా అందరికీ? తెలియదు ఇక్కడ ఎవరికి. రోజు లేస్తున్నాము, తింటున్నాము, ఉంటున్నాము అంతే. మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనకు కరెక్ట్గా తీసుకుంటే మనకి ఏ జబ్బులు రావంట. అది ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదు. ఇప్పుడు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మందికి వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి అని అంటే
మన ల్యాండ్ కరెక్ట్గా లేదు, భూమి పండించే రైతు మందులు వేయకుండా పండుతలేవు పంటలు. సో అట్లా మందులు వేస్తూ పండిస్తున్నారు కాబట్టి వీటిని మనం అందరం తింటున్నాం కాబట్టి అన్ని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి? మందులు లేని పంట ఎక్కడ దొరుకుతుంది? మన దగ్గర దొరుకుతుంది. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటే మనకి ఏ జబ్బులు రావు. వచ్చినవి కూడా తగ్గుతున్నాయి. క్యూర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లనే ఆలోచన విధానం కరెక్ట్ ఉండాలి, వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే సార్. మరి మీరు కూడా మహిళా కోసం మస్తు కృషి చేస్తున్నారు. నీడగా ఉంటూ ఇలాగే ఎంతోమంది మహిళలకు కూడా సహాయం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా అందేటట్టు ఎమ్మెల్యేలకు రిప్రజెంట్ ఏం చేస్తారు, ఎంపీలకు రిజిస్టర్ చేస్తారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి తెలంగాణ ఆల్ సీనియర్ జమున అలియాస్ బుజ్జమ్మ వారిని వేదిక మీద కానిస్తున్నాం. అక్కడ తారక రామనగర్లో మహిళలను ఐక్యం చేస్తూ నాయకత్వం కృషి చేస్తున్న వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఉగ్గారం వార్తలు మన కోట్ల వార్త విధాలు గుప్పేరం గారి కూతురు వారికి మరొక మండల అధ్యక్షులు సన్మానిస్తామని కోరుతా ఉన్నాం. పి పుష్పలత మన తండ్రి కోసం తండ్రికి న్యాయం జరగాలని కృషి చేస్తున్నారు. మరి నిజంగా వారిని అభినందిస్తున్నాం. మా సీనియర్ అసోసియేషన్ కోసం ఇంత మీకు తరఫున శుభాకాంక్షలు. కాంతమ్మ గారికి మా భర్త మహేశ్వర రెడ్డి తండ్రి గారి కోసం వచ్చింది. మా అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు. అనిత రెడ్డి గారు మంచి విద్యావేత్త, అందరికి సేవ చేయాలని విదేశాల్లో ఉండి కూడా కొన్ని రోజుల కోసం వచ్చి కూడా మన తాత అనంత రెడ్డి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారే ముందుగా మాకు ఫోన్ చేసి వారి కష్టాలన్నీ చెప్పి మరి ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తుంటారు. మా తాతగారిది ఏమైంది, మీరు యాక్షన్ తీసుకోవాలి. తో బాధపడుతూ ఆ కొడుకు చూడడం లేదు, తండ్రిని కూడా చూడడం లేదు. ఆ కర్కశంతో కన్న కొడుకు కర్కశంతో పాపం ఆమె బాధపడుతుంది. ఆ కన్న కొడుకు మీద తగు చర్యలు తీసుకోవాలని మేము ఎస్పీ గారికి కూడా అట్లాగే ఆర్డీఓ గారికి కూడా కోరినాం. మరి వారికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా మహిళా దినోత్సవ సందర్భంగా వారికి మరొకసారి లలిత గారికి స్టార్ రంజిత్ గారికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు. వారు ఈ వీడియో మీకు పంపిస్తాం. అన్న చెప్పు ఫోన్ నెంబర్ తెచ్చిపోతే మౌలిక గారిని మీరు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అప్పటిదాకా కొట్టాలి. ఎవరైనా కొట్టున్నామని ఏమన్నా ఎక్కువ కొట్టాలి.
చేయాలి బాబు. స్పెషల్ ఇప్పుడు పౌరురాలు తర్వాత మహిళా శక్తి రాబోయే తరానికి కాబోయే మహిళ మహిళా శక్తి రావాలి అయితా వెరీ గుడ్. అందరూ ఒకసారి నువ్వు మీరు ఇట్లా రేషన్ కార్డు చేయండి. అందరికన్నా పైన ఉండాలి. ఓకే సార్.